నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ జిల్లాలో 13 నామినేషన్లు దాఖలు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం బాల్కొండ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి. రైతులకు 24 గంటల విద్యుత్. బాల్కొండ నియోజకవర్గంలో 25 సబ్ స్టేషన్ల ఏర్పాటు. వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్పల్లి, భీమ్గల్ మండలంలోని బాబానగర్ ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి వేముల. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్ లో చేరిక. పులిని చూసి నక్క వాదలు పెట్టుకున్నట్టు రేవంత్, ఈటల 2 చోట్ల పోటీ చేస్తున్నారు. బోధన్లో షకీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘాల గర్జనలో ఎమ్మెల్సీ కవిత. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుల వెల్లువ. ఎమ్మెల్యే భాజిరెడ్డి నివాసంలో కాంగ్రెస్, బీజేపీలతో పాటు పలు కుల సంఘాల వారు 622 మంది ఎమ్మెల్యే భాజిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. సహకరించిన కవితకు ధన్యవాదాలు తెలిపిన పోలీసులు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మద్దతుల వెల్లువ. ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న కుల సంఘాలు. బీఆర్ఎస్ లో నయా జోష్. బోధన్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం. పలు చోట్ల సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ బీజేపీ 4వ లిస్టు విడుదల చేసిన అధిష్టానం. ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి ఖరారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా నిజామాబాద్ జిల్లా పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మంగళవారం రోజు 13 నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా చెరుకు ప్రేమ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పి వినయ్ కుమార్ రెడ్డి నామినేషన్లను సమర్పించారు. బోధన్ సెగ్మెంట్ నుండి సయ్యద్ అస్గర్ స్వతంత్ర, జునైద్ అహ్మద్ ఖలీల్ స్వతంత్ర నామినేషన్ వేయగా, బాన్స్వాడ సెగ్మెంట్ నుండి బీఎస్పీ అభ్యర్థిగా నీరడి ఈశ్వర్, బీఆర్ఎస్ అభ్యర్థిగా పరిగి శ్రీనివాస్ రెడ్డి 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి రాగి అనిల్ స్వతంత్ర, ఫజల్ ఖరీబ్ నేషనల్ లిస్ట్ కాంగ్రెస్ పార్టీ, రాపెల్లి శ్రీనివాస్ స్వతంత్ర నామినేషన్లు దాఖలు చేశారు. నిజామాబాద్ రూరల్ సెగ్మెంట్ నుండి పి తిరుపతి రెడ్డి స్వతంత్ర, భాజిరెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వతంత్ర, కె సుభాష్ ధర్మ సమాజ్ పార్టీ, ఆర్ ప్రశాంత్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థులుగా నామినేషన్లను సమర్పించారు. బాల్కొండ నియోజకవర్గం నుండి ఈ రోజున ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదని రిటర్నింగ్ అధికారి తెలిపారు. కాగా నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 37 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆర్మూర్ సెగ్మెంట్ నుండి నేటి వరకు 6 నామినేషన్లు దాఖలు కాగా, బోధన్ సెగ్మెంట్లో 6, బాన్సువాడలో 6, నిజామాబాద్ అర్బన్లో 10, నిజామాబాద్ రూరల్లో 6, బాల్కొండ నియోజకవర్గంలో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. బాల్కొండ, మోర్తాడ్, భీమ్గల్, ఏర్గట్ల మండలాలకు చెందిన సుమారు 100 మంది యువకులు మంత్రి ప్రశాంత్ రెడ్డి సమక్షంలో నేడు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ జనరంజక పాలన, బాల్కొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బాల్కొండ, మోర్తాడ్, భీమ్గల్, ఏర్గట్ల మండలాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, యువకులు పెద్ద ఎత్తున సుమారు 100 మంది రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి మంత్రి ఆహ్వానించారు. జక్కుల నవీన్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, సొసైటీ డైరెక్టర్ అబ్బన్న లక్ష్మణ్, మోహన్, సాయిలు, మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు సాతాపుత్ మనోజ్, అంజు, ఏర్గట్ల మండలం తొర్తి గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఎం నవీన్, భూమేష్, సురేష్ మరియు కార్యకర్తలు, బాల్కొండ మండలం బోదపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నోముల శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు, భీమ్గల్ మున్సిపాలిటీ బొదిరేగల్లికి చెందిన కాంగ్రెస్ నాయకులు లింబాద్రి, సురేష్, గంగాధర్ మరియు కార్యకర్తలు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ రూరల్లో బీజేపీ, కాంగ్రెస్లు వివిధ కుల సంఘాల నుండి భాజిరెడ్డి గోవర్ధన్ కి మద్దతు తెలిపారు.
నేడు ఎమ్మెల్యే అభ్యర్థి నివాసంలో భాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మరియు వివిధ కుల సంఘాల సభ్యులు కార్యకర్తలు నాయకులు మొత్తం 622 మంది స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీలో చేరారు. చేరిన వారికి పార్టీ కండువా వేసి బీఆర్ఎస్ పార్టీలోకి రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ ఆహ్వానించారు. రూరల్ నియోజకవర్గంలో భాజిరెడ్డి గోవర్ధన్ కు వెలువల మద్దతు లభిస్తోంది. మాస్ లీడర్ గా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న గోవర్ధన్ను బలపరిచేందుకు కాంగ్రెస్ బీజేపీ నుంచి వలసలు క్యూ కట్టాయి మరియు కుల సంఘాల సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మేము సైతం అంటూ భాజిరెడ్డితో కథం కలిపేందుకు సబ్బండ వర్గాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా రూరల్లోని వివిధ ప్రాంతాల నుంచి బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. దీంట్లో భాగంగా నేడు జక్రంపల్లి మండలం మున్పల్లి గ్రామానికి చెందిన 100 మంది, తొర్లికొండ గ్రామానికి చెందిన 300 మంది యువకులు, కార్యకర్తలు, మహిళలు మరియు డిచ్పల్లి మండలం డిచ్పల్లి గ్రామానికి చెందిన 150 మంది ముదిరా సంఘం సభ్యులు, మహిళలు, యువకులు, డిచ్పల్లి గ్రామానికి చెందిన 40 మంది, గ్రామ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు 30 మంది, డిచ్పల్లి గ్రామ వృద్ధుల సంఘం సభ్యులు మరియు బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ వీరికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి మర్యాద పూర్వకంగా ఆహ్వానించారు. రాబోయే ఎన్నికల్లో భాజిరెడ్డి గోవర్ధన్ ను రాష్ట్రంలోని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు అన్ని వర్గాలు ఒకటయ్యాయని అన్నారు. ఎన్నికల కమిషన్ ద్వారా మీడియా పాసులు కలిగిన జర్నలిస్టులకు కూడా ఈసారి ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ కమిషన్ అనుమతించిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. మంగళవారం సాయంత్రంలోపు సంబంధిత రిటర్నింగ్ అధికారుల కార్యాలయంలో సమర్పించే ఫారం 12Dలను మాత్రమే పరిగణలోకి తీసుకుని పోస్టల్ బ్యాలెట్ కు అవకాశం కల్పిస్తారని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రిటర్నరీ అధికారి కార్యాలయంలో ప్రత్యేకంగా పోస్టల్ ఓటింగ్ సెంటర్ పీవీసీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం నిర్ణీత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసే అవకాశం ఉండదని, ఓటర్ జాబితాలో వారి పేరును పోస్టల్ బ్యాలెట్ కింద మార్కింగ్ చేయబడుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. కావున పోస్టల్ బ్యాలెట్ వినియోగించాల్సిందిగా మీడియా ప్రతినిధులు గమనించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ లో పర్యటిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రయాణిస్తున్న కారును ఎన్నికల కమిషన్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కవిత కారులో నుంచి దిగి తనిఖీలకు సహకరించారు. తనిఖీలకు సహకరించినందుకు గాను కవితకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో ఎందుకు లేవో విపక్ష పార్టీల కార్యకర్తలు ఆలోచించాలని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం ఉదయం ఆయన బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్ మండలం కుకునూర్, కోమన్పల్లి, వెంకటాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విపక్ష పార్టీల కార్యకర్తలు కర్ణాటక వెళ్లి చూసి వస్తే తెలంగాణ పథకాలు అక్కడ లేవని స్పష్టమవుతుందన్నారు. నేను చెప్పేది అబద్ధమైతే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నేలకు రాస్తానన్నారు. తెలంగాణ పథకాలు అక్కడ లేవని అర్థం చేసుకుంటే కారు గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఆర్ఎండ్బీ శాఖ మంత్రిగా తాను చేసిన అభివృద్ధి పనులు చిరస్థాయిగా నిలిచిపోయి తరతరాలకు ఉపయోగపడతాయన్నారు. ఈ పనుల ద్వారా తాను ప్రజల మనసులో నిలిచిపోతానని, ఇది తనకెంతో సంతృప్తినిస్తుందని ఆయన అన్నారు. తన సొంత వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్పల్లి, వెంకటాపూర్ గ్రామాలను కూడా ఇదే విధంగా కాపాడుకుంటున్నానన్నారు. ఈ గ్రామాలతో తమ కుటుంబానికి అవినాభావ సంబంధం ఎప్పటి నుంచో కొనసాగుతుందన్నారు. తన తండ్రి వేముల సురేందర్ రెడ్డి ఈ 3 గ్రామాల్లో ప్రతి ఇంటి వారిని పేరు పెట్టి పిలిచేంత ఆత్మీయ సంబంధాలు ఉండేవని గుర్తు చేసుకున్నారు. ఈ 3 గ్రామాలకు సాగునీటిని అందించే నవాబు ఎత్తిపోతల కాలువను కోట్లాది రూపాయలతో సిమెంట్ లైనింగ్ తో బాగు చేయించారన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో యువకులు మంత్రి వేములను గజమాలతో సన్మానించారు. కోమన్పల్లిలో అంబేద్కర్ విగ్రహానికి, అమర జవాన్ ర్యాడ మహేష్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా గ్రామాల మహిళలు బోనాలతో ఘన స్వాగతం పలికారు. ప్రచార కార్యక్రమంలో మండల మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు. దూరం నుంచి నడుచుకుంటూ నాతో పాటు వచ్చి నాకు అఖండ స్వాగతం పలికిన
నా అక్కా చెల్లెళ్ళందరికీ, నా తల్లులకు అక్కా చెల్లెళ్లకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. వలపట్టిన నా గంగపుత్ర సోదరులకు, డబ్బులు కొట్టిన నా మాదిగన్నలకు, అట్లాగే డాన్సులు చేసిన నా చిన్నారులకు, నా అక్కలు కూడా కొందరు చేసినారు. నన్ను కూడా చేయమన్నాడు మా మధు గట్టిగానే, కానీ ఇది ఎలక్షన్ కదా బిడ్డ, ఆయన అన్నయ్య అంత ఏమన్నా కాలు బెనికిందనుకో డాన్స్ చేసేటప్పుడు మళ్ళీ నెల రోజులు నేను ఇంత వండాల్సి వస్తుంది, రిస్క్ చేయొద్దు బిడ్డ అని చెప్పి అయినా ఇల్లు నన్ను జిద్దు చేసి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. రకరకాల వ్యూహాల్లో భాగంగా సీఎం కేసీఆర్ 2 చోట్ల పోటీ చేస్తున్నారని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ 2 చోట్ల పోటీకి దిగుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఎద్దేవా చేశారు. సోమవారం నాడు బోధన్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే షకీల్ నిర్వహించిన కుల సంఘాల గర్జన సభలో పాల్గొని మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఒక పార్టీ అధ్యక్షుడు, జాతీయ నేత, రకరకాల వ్యూహాలు ఉంటాయి కాబట్టి ఆయన 2 చోట్ల పోటీ చేస్తున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు ఒక పక్క రేవంత్ రెడ్డి, ఈటెల రాజేందర్ కూడా 2 చోట్ల పోటీ చేస్తామంటున్నారు. పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలు మాత్రమే ఖచ్చితంగా మిగులుతాయని, కానీ ఫలితం మాత్రం ఏమాత్రం ఉండదు, మిగిలేది వాతలే. కాబట్టి వారు 3 చోట్ల పోటీ చేసిన 4 చోట్ల పోటీ చేసినా అంతిమంగా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని వ్యాఖ్యానించారు. తెలంగాణకు వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతమని వచ్చి తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూడాలని సూచించారు. బీజేపీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే తక్షణమే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటును ప్రకటించాలని, తక్షణమే బీసీలకు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించాలని, బీసీ కులగణాలపై సానుకూల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాని ఎన్నికలు ఉన్నాయని తెలంగాణకు వచ్చి ఉట్టి మాటలు చెప్పి వెళ్లవద్దని అన్నారు. ఎలక్షన్ రాగానే అందరికీ రకరకాల జబ్బులు వస్తాయి. కేసీఆర్ సార్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఆయన పార్టీ అధ్యక్షుడు, జాతీయ స్థాయి నాయకుడు. ఆయన 2 దగ్గరలో పోటీ చేస్తాడు, ఆయనకేదో వ్యూహం ఉంటుంది. ఇక పులిని చూసి వాత పెట్టుకున్నట్టు ఒక పక్క రేటెంత రెడ్డి, ఆయన నేను 2 దగ్గరలో పోటీ చేస్తా, కేసీఆర్ పోటీ చేస్తే అంటూ, ఈటెల రాజేందర్ అన్న నేను కూడా 2 దగ్గరలో పోటీ చేస్తా అంటూ. నాకేమనిపిస్తుంది అంటే, పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలు గ్యారంటీ మిగులుతాయి, రిజల్ట్ అయితే ఏముండదు. అవునా కాదా? మిగిలేది లాస్ట్కు వాతలే తప్ప ఏమీ ఉండవు. కాబట్టి మరి వాళ్ళు 3 దగ్గరలో పోటీ చేసుకొని 2 దగ్గరలో పోటీ చేసుకొని వాళ్ళు ఏమి చేసినా అల్టిమేట్గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ. ఆర్మూర్లో ఇటీవల జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ తర్వాత వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి వలసల వరద మరింత మహా ఉధృతంగా కొనసాగుతోంది. ఆర్మూర్ పట్టణంలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన సెటిలర్స్ అసోసియేషన్ మహిళలు మంగళవారం జీవన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు. ఇదిలా ఉండగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం ప్రజల మధ్య ఉండే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి పెరుగుతున్న అపూర్వ ఆదరణ చూసి ప్రత్యర్థి పార్టీలు బెంబేలెత్తుతున్నాయి. నెల రోజుల వ్యవధిలోనే 20,000 మందికి పైగా బీఆర్ఎస్లోకి చేరాలంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిత్యం వరదలు కొనసాగుతున్న వలసల ప్రభంజనానికి ఆర్మూర్ నియోజకవర్గంలో గులాబీ కండువాలకు డిమాండ్ ఏర్పడిందని బీఆర్ఎస్ నేతలే చమత్కరిస్తున్నారు. నిరంతర చేరికల పరంపరం ఆర్మూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. హ్యాట్రిక్ విజయం దిశగా దూసుకుపోతున్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున క్రేజ్ రావడానికి వెనుక 10 ఏళ్లుగా ఆయన పడుతున్న శ్రమ ఉంది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు నుండి ఇల్లు వాకిలి వదిలేసి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద ఉన్న సాన్నిహిత్యంతో నియోజకవర్గ అభివృద్ధికి ఇదొక నిధులు సాధించడంలో ఆయన సఫలీకృతమయ్యారు. ఇప్పటికే దాదాపు 3,000 కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. కొత్తగా డొంకేశ్వర్, ఆలూర్ని మండలాలుగా ఏర్పాటు చేయించడం వంటివి ప్రజల్లో జీవన్ రెడ్డి ఇమేజ్ పెరగడానికి దోహదపడ్డాయి. ఫలితంగా ఆర్మూర్ నియోజకవర్గంలో పాజిటివ్ ఓట్లతోనే భారీ మెజార్టీతో జీవన్ రెడ్డి విజయం సాధిస్తారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వివిధ పార్టీలు, అన్ని కుల సంఘాల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలని మాజీ మంత్రి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి సుదర్శన్ రెడ్డి కోరారు. బోధన్ మండలంలోని మినార్పల్లి, సంగెం, భవానీపేట్ గ్రామాల్లో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లను కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోధన్ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి హాజరై రానున్న రోజుల్లో కాంగ్రెస్తే విజయమన్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల్లో సుదర్శన్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చూసి
చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేక, పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక, షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసిన తర్వాత ఈ పుణ్యాత్ములు ఇంధనం సభకి వెళ్ళి కూడా నీళ్లు కిందికి ఇవ్వలేక అన్ని బాధలు చూసి మన ప్రజాస్వామ్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్లో మహిళలకు జాతీయ క్యాన్సర్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా ఆసుపత్రిలో క్యాన్సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఉద్యోగి కోర్టు మహిళలకు మయోగ్రఫీ మరియు గర్భస్థ ముఖద్వార క్యాన్సర్ ఉచిత పరీక్షలను నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్పర్సన్ సునీత కుంచాల పాల్గొని అందరూ మహిళలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, ఎవరైనా అనారోగ్యానికి గురై ఉండటంతో వెంటనే ముందస్తు టెస్టులు చేసుకుంటే ఎంత పెద్ద రోగానికైనా మొదట్లోనే దానిని మందుల ద్వారా నయం చేసుకోవచ్చని, అప్పుడు అందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పడం జరిగింది. మన గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యాధునిక సాంకేతిక గల మెషిన్లు అందుబాటులో ఉన్నాయి కావున ప్రతి ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతిమారాజ్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్లు పురుషోత్తం గౌడ్, డిఎల్ఎస్ఏ సూపరింటెండెంట్ వెంకటలక్ష్మి, సుజాత, జిల్లా కోర్టు సూపరింటెండెంట్లు మరియు కోర్టు మహిళా సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీస్ వారి ఆధ్వర్యంలో, ముఖ్యంగా చైర్మన్ అయిన సునీత మేడం ఆధ్వర్యంలో మనం ఒక క్యాంప్ లాగా నిర్వహించుకుంటున్నాము. ముఖ్యంగా మహిళల కొరకు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాము. మహిళలు వారి ఆరోగ్యం కంటే ఇంట్లో ఉండే వారి ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెడతారు, కానీ వారి ఆరోగ్యాన్ని వారు పట్టించుకోరు. అటువంటి వారి కోసం నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా మేము జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి జిల్లా కోర్టు ఆఫీసర్స్కి, స్టాఫ్కి అందరికీ కూడా ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ మేడం గారి సహాయ సహకారాలతోటి క్యాన్సర్ డే సందర్భంగా స్టాఫ్ అందరికీ కూడా క్యాన్సర్ టెస్టులు అంటే ఉచితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో కండక్ట్ చేయించడం జరుగుతుంది. కరెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పటం మానేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సూచించారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణకు ప్రధాని మోడీ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తుందంటూ కిషన్ రెడ్డి సామాజిక మాధ్యమం ఎక్స్ ట్విట్టర్లో చేసిన పోస్టుపై కవిత స్పందించారు. తెలంగాణ విద్యుత్ పీక్ డిమాండ్ 15,500 మెగావాట్లుగా ఉండే ఎన్టీపీసీ ద్వారా తెలంగాణకు కేవలం 680 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. అంటే తెలంగాణ వినియోగిస్తున్న విద్యుత్లో పెద్దపల్లి ఎన్టీపీసీ ద్వారా వస్తున్న కేవలం 4% మాత్రమేనని స్పష్టం చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే నిరంతర విద్యుత్ను అందజేస్తుందంటూ అబద్ధాలను వ్యాప్తి చేయవద్దని వారు సూచించారు. సీఎం కేసీఆర్ కృషి వల్లే తెలంగాణలో కరెంటు కష్టాలు తీరాయని, విద్యుత్ లోటు నుంచి మిగులు విద్యుత్ వరకు రాష్ట్రాన్ని అతి తక్కువ సమయంలో తీసుకొచ్చిన ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు. గ్రామాల్లో ఏ గడపకు చూసినా టీఆర్ఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సతీమణి రజితారెడ్డి పేర్కొన్నారు. నందిపేట్ మండలం వెల్మల్ గ్రామంలో జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో టీఆర్ఎస్ శ్రేణులు మహిళలకు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టు పెడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల కరపత్రాలను మరియు నూతన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10 సంవత్సరాల కాలంలో గడప గడపకి సంక్షేమ పథకం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పారు. నాటికి నేటికి అన్ని విధాలుగా గ్రామాలు అభివృద్ధి చెందాయని, మరోసారి ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఆర్మూర్ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందు ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఉన్నారు. నల్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ ప్రారంభించారు. ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం రాష్ట్ర తైకాండో ఉపాధ్యక్షులు దర్పల్లి జడ్పీటీసీ భాజిరెడ్డి జగన్ మోహన్ ప్రారంభించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ సాంబరి మోహన్, మండల ఎంపీపీ బాదావత్ రమేష్ నాయక్ మరియు వైస్ ఎంపీపీ బూసాని అంజయ్య, జగనన్న ఆధ్వర్యంలో నల్లవెల్లి గ్రామ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలో నుండి నాయకులు, యువకులు, మహిళలు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరారు.
తదనంతరం గొల్లా ముదిరా సంఘంలోకి వెళ్లి సంఘం సభ్యులతో కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంఘంలోని సభ్యులు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నోముల విజయలక్ష్మిరెడ్డి, సత్యనారాయణ, ఎంపీటీసీ దాస్, పార్టీ జనరల్ సెక్రటరీ పులి శ్రీనివాస్, బీసీసీఎల్ అధ్యక్షులు సాంబార్ విఠల్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ నాకు తెలిసి మన ఎలక్షన్ తర్వాత ఇంకొక 2-3 మంత్స్ వరకు ఏం ప్రొసీడింగ్ కాదు. వర్క్స్ కూడా అప్పటికి స్టార్ట్ కాదు. అంత తిరుగుడు మీదే నడిచిపోతుంది. ఈ లోపల ఏ ఫండ్ వచ్చినా కూడా ఎక్కడైనా బ్యాలెన్స్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా కట్టలు ఉన్నా క్యాన్సిల్ చేసి పెడితే బాధ్యత నేను తీసుకుంటున్నాను. లేదంటే కొత్త ప్రొసీడింగ్ కొత్త సీడీపీ వచ్చే వర్క్ స్టార్ట్ కానియకుండా ఇద్దరిది ఒకటేసారి స్టార్ట్ అయ్యేటట్టు. ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములాగా. బాన్స్వాడ నియోజకవర్గంలో స్పీకర్ పోచారం ఎంతో అభివృద్ధి చేశారని, ఆయనకు మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని డీసీజీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కోరారు. బీఎస్పీ పార్టీ తరఫున నేరడి ఈశ్వర్ ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, కేసీఆర్ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమం అభివృద్ధి పథకాలు, ఇక్కడ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధిని చేపట్టడం జరిగిందని, ఆయన వారంలో ఒక్కరోజు మాత్రమే తన కుటుంబ సభ్యులతో ఉంటారని, మిగతా రోజులు బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలైన కుటుంబ సభ్యులతోనే ఉంటారని పేర్కొన్నారు. స్థానికంగా ఉండే పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఎవరు చేయలేని విధంగా ఈరోజు వారు పనిచేస్తూనే ఉన్నారు. ఎందుకంటే వారికి బాన్స్వాడ నియోజక ప్రజలంటేనే వారి కుటుంబం, వారి సొంత కుటుంబం కంటే ఎక్కువ వారి కుటుంబం అంటేనే బాన్స్వాడ నియోజక ప్రజలు. కాబట్టి ఎందుకంటే ఎప్పుడు చూడు 24 నెలల 30 రోజులు ఉంటే 29 రోజులు నియోజకవర్గంలో ఉంటాడు. ఒక్కరోజు అది కూడా ఒక్కరోజే కుటుంబ సభ్యుల కోసం కేటాయిస్తారు. కాంగ్రెస్ ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. తాడుబిలోలి గ్రామ కాలనీలో కాంగ్రెస్ నాయకులు గడప గడపకు ప్రచారం చేశారు. రెంజల్ మండలంలోని తాడుబిలోలి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి అపూర్వ స్పందన లభించింది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింట తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేతలు ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు జరుపుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు సాయిరెడ్డి, పెద్దుళ్ల రాజేశ్వర్, హనుమంతరావు, పాషామియా, ఖుద్దూస్, నర్సయ్య, జుట్టు పోషెట్టి తదితరులు ఉన్నారు. నగరంలోని ద్వారకా నగర్లో గల క్యాన్సర్ కేర్ ఆసుపత్రిలో క్యాన్సర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నగరంలోని ద్వారకా నగర్లో గల క్యాన్సర్ కేర్ ఆసుపత్రిలో క్యాన్సర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చైతన్య హాజరై మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలు, సిగరెట్, గుట్కా, తంబాకు లాంటి వాటిని దూరంగా ఉండాలన్నారు. క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారించడం సులువు అన్నారు. క్యాన్సర్ రోగాలకు మా ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కల్పిస్తున్నామన్నారు. నేడు క్యాన్సర్ నివారణకు ఇంజెక్షన్లు కూడా వచ్చాయని తెలిపారు. క్యాన్సర్ అంటువ్యాధి కాదని, వారిని దూరంగా ఉంచరాదని సూచించారు. క్యాన్సర్ చాలా వింటుంటాం. క్యాన్సర్ సంబంధించిన అపోహలు చాలా ఉన్నాయి. క్యాన్సర్కి సంబంధించిన భయాలు చాలా ఉన్నాయి. క్యాన్సర్ గురించి మాట్లాడాలంటే చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. క్యాన్సర్ గురించి అపోహలు చాలా ఉన్నాయి. సో క్యాన్సర్ గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎంత త్వరగా దాన్ని మనము పట్టుకుంటామో దాన్ని అంత త్వరగా క్యూర్ చేయొచ్చు. బాన్సువాడలో టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజ్ నామినేషన్ దాఖలు చేశారు. బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీపీసీసీ సభ్యులు కాసుల బాలరాజ్ సోమవారం తన అనుచరులతో కలిసి మొదటి సెట్ నామినేషన్ పత్రాలను బాన్స్వాడ ఆర్డీఓ కార్యాలయంలో దాఖలు చేశారు. ముందుగా వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితులు సూచించిన ముహూర్తం ప్రకారం తన అనుచరులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని, సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అభివృద్ధి పేరుతో దోచుకుంటున్న విషయం ప్రజలకు అర్థమైపోయిందని అన్నారు. బాన్సువాడతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు కాలేక్, మాజీ జిల్లా కిసాన్ కేంద్ర అధ్యక్షులు హనుమన్లో పట్టణ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, బీర్కూర్ మండల అధ్యక్షుడు బోయిని శంకర్, బాన్సువాడ అధ్యక్షులు మంత్రి గణేష్ తో పాటు ఎస్టీ మండల అధ్యక్షులు రూప్ సింగ్ తో పాటు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు ఎన్జీఓలో స్వచ్ఛంద సంస్థలు సహాయ సహకారాలు అందించడం గొప్ప విషయమని బోధన్ సిడిపిఓ జానకి అన్నారు.
మంగళవారం మండలంలోని జైతాపూర్ గ్రామంలో అభయ స్వచ్ఛంద సంస్థ నిర్దేశనంలో లీగల్ రెక్షనర్ కంపెనీ సహకారంతో అంగన్వాడీ కేంద్రానికి ఫెన్సింగ్, టీఎల్ఎం మెటీరియల్, క్రీడా పరికరాలు అందించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఉమ్మడి రాష్ట్రాలలో మొదటిసారిగా బోధన్ ప్రాజెక్టులో ఎడపల్లి మండలాన్ని ఎంపిక చేసుకుని పనులు ప్రారంభించడం తమకు గర్వంగా ఉందన్నారు. ఇలాంటి అవకాశాలతో అంగన్వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేసి మరింత పేరు గడుస్తామన్నారు. దీనికి తాము పూర్తిగా సద్వినియోగం చేసుకుని మరింత ముందుకు వెళ్తామన్నారు. అభయ సంస్థ వ్యవస్థాపకులు బాలచంద్ర తోడ్పాటు అందించడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పర్యవేక్షకురాలు వినోద, టీచర్ బకులాదేవి, తల్లులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఫెన్సింగ్, ప్లేయింగ్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఇంకా అన్ని రకాల వసతులు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. మా ప్రాజెక్టులో ఈ ఎడపల్లి మండలంలో ఫస్ట్ ఫేజ్లో 5 సెంటర్లని సెలెక్ట్ చేసుకున్న విధానాన్ని బట్టి ఎంతగానో అభయ ఫౌండేషన్కి, లీగల్ రెక్షనర్ కంపెనీకి. రుద్రూర్ మండలం సులేమాన్ నగర్ గ్రామంలోని ఓ మొబైల్ షాపులో చోరీ జరిగింది. గ్రామంలోని యువత రుద్రూర్ పోలీసుల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో అక్రమ్ మొబైల్ షాపులో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశారని బాధితుడు అక్రమ్ పేర్కొన్నారు. దుకాణం వెనుక నుంచి రేకును కత్తిరించి లోపలికి వెళ్లి సెల్ ఫోన్లు చోరీ చేశారని తెలిపారు. సీసీ కెమెరాలలో నిందితుడి వీడియో ఫుటేజ్ రికార్డు కూడా అయిందని, ఈ విషయాన్ని రుద్రూర్ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. కానీ పోలీసులు గ్రామంలో జరుగుతున్న చోరీలపై రుద్రూర్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ చోరీలలో ₹1,00,000 నష్టం జరుగుతున్న చర్యలు శూన్యమని మండిపడ్డారు. గత 2 నెలల క్రితం కూడా ఇదే మొబైల్ షాప్లో దాదాపు ₹5 లక్షల సెల్ ఫోన్లు చోరీ చేయడం జరిగిందని, అప్పుడు చోరీ చేసిన వ్యక్తిని పట్టిస్తే అతనికి మతిస్థిమితం లేని వ్యక్తి అని పోలీసులు ఆ వ్యక్తిని వదిలేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. పోలీసులు తమకు న్యాయం చేయకుంటే ఇంకెవరు న్యాయం చేస్తారని బాధితుడు తమ గోడును మీడియా ముందు చెప్పుకొచ్చాడు. ఇప్పటికైనా పోలీసు ఉన్నత అధికారులు వెంటనే స్పందించి జరిగిన సంఘటనపై తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని నగర్ తాండా బాగాపూర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామస్తులు భారీ ఎత్తున గడప గడపకు బీజేపీ ప్రచారంలో భాగంగా గ్రామాల ప్రజలు బీజేపీ కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. మహిళలు, రైతులు, కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున కదిలివచ్చి నరేంద్ర మోడీ చేసే అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజలు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఈసారి ముదోల్గడ్డపై భారతీయ జెండా ఎగరేయడం జరుగుతుందని బీజేపీ కార్యకర్తలు అన్నారు. జనం జనం ప్రభంజనం, భారతీయ జనతా పార్టీ మేమందరం అంటూ నినాదాలు చేస్తూ యువకులు జై మోడీ, జై భారతీయ జనతా పార్టీ, జై జై రామన్న అంటూ నినాదాలు చేశారు. వారి స్వాగతం అమోఘం. స్వాగతం పలికిన వాసులు అందరూ బీజేపీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య నేతలు చిన్నారావు, లక్ష్మణరావు, మహేందర్, ఎంపీటీసీ పోతన్న, గంగాధర్, గ్రామ నాయకులు, యువకులు, మహిళలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు 12 మందితో బీజేపీ 4వ జాబితాను విడుదల చేసింది. చెన్నూర్, దుర్గం అశోక్, ఎల్లారెడ్డి, సుభాష్ రెడ్డి, వేములవాడ, తుల ఉమా, ఉస్నాబాద్ శ్రీరామ్ చక్రవర్తి, సిద్దిపేట్ శ్రీకాంత్ రెడ్డి, వికారాబాద్ నవీన్, కొండంగల్ భట్టు రమేష్ కుమార్, గద్వాల్ బోయ శివ, మిర్యాలగూడ సాదినేని శ్రీనివాస్, మునుగోడు చలమల కృష్ణారెడ్డి, నగరేకల్ మొగులయ్య, ములుగు ప్రహ్లాద్ నాయక్ ఉన్నారు. ఎమ్మెల్యే షకీల్కు సంబంధించిన రైస్ మిల్లులో జరిగిన అవినీతిపై ఇప్పుడైనా అధికారులు స్పందించాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బోధన్ నియోజకవర్గంలోని రైస్ మిల్లుల్లో జరిగిన అవినీతిపై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశవేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత అండదండలతో గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిపై కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం చేస్తున్నది. అందులో ముఖ్యమైన అంశం రైస్ మిల్లులో జరిగిన అవినీతి గురించి గతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్ ఛాంబర్ను ముట్టడించడం జరిగిందని అన్నారు. మీరు ఈ పట్లర్స్ మేము వాస్తవాలు కనుకనే మా అధ్యక్షుడు రైస్ మిల్ల పేర్లతో సహా చెప్పాడు. అవి కాకపోతే సంబంధిత అధికారులు ప్రెస్ ద్వారానే, మేము ప్రెస్ ద్వారా దయచేసి కోరుతా ఉన్నాం, మేము మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కనుక ప్రెస్ పెట్టి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండి నిజామాబాద్ నగరంలోని ఈశ్వర్ గ్యాస్ట్రో ఆసుపత్రి వైద్యుల అరాచకాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని బాధితులు పేర్కొంటున్నారు.
నిజామాబాద్ ఈశ్వర్ గ్యాస్ట్రో ఆసుపత్రిలో వైద్యుల అరాచకం రోజురోజుకు తీవ్రమవుతుంది. చిన్నారులకు జాండీస్ ఎక్కువగా ఉందంటూ ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని తప్పుడు రిపోర్టులు ఇచ్చి పేషెంట్ల వద్ద నుంచి అధిక మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారు. కొత్తగా తప్పుడు రిపోర్టులు ఇచ్చి డిశ్చార్జ్ చేస్తూ పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పేషెంట్ల తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద లబోదిబోమంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా నేడు 2 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీఎస్పీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రం వద్ద ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. నామినేషన్ వేయడానికి వచ్చే అభ్యర్థులు సైతం అధికారులకు సహకరించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వినోద్ కుమార్ తెలిపారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నవీపేట్ కేంద్రంలో జరిగినటువంటి విస్తృత సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ప్రజా సమస్యలను పరిష్కరించే వారిని, ప్రధానంగా నిరుద్యోగులు అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి కల్పించే వారిని, ఇంకా కార్మికుల సమస్యలను పరిష్కరించే వారిని, రైతులకు వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర అమలు జరిపే వారిని గెలిపించడానికి సహకరించాలని ఆయన అన్నారు. డోర్నాకల్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రామచంద్ర నాయక్ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ విగ్రహం నుండి రైల్వే స్టేషన్ వరకు సాగిన ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వేల కోట్లు సంపాదించుకున్నారని, కేసీఆర్ ఫామ్ హౌస్లో మద్యం సేవిస్తే ఇక్కడ ఉన్న నాయకులు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో డోర్నాకల్ పట్టణ అధ్యక్షుడు కాల సుమేర్ జైన్, బత్తుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియంలో ఈ నెల 8న జరిగే ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు, హెలిప్యాడ్ స్థలాన్ని రామగుండం సిపి రేమ రాజేశ్వర్, బెల్లంపల్లి ఏసీపీ సాధయ్య, పోలీస్ ఉన్నత అధికారులు పరిశీలించారు. మాక్లూర్ మండలంలోని మాక్లూర్, మాదాపూర్ గ్రామాలలో మండల పశు వైద్యాధికారి ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో 7,191 గొర్రెలు, మేకలను పారుడు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా వేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పశు వైద్య పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ జగన్నాథం చారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరికొండ మండలంలోని హుసేన్ నగర్ గ్రామంలోని గొర్రెలకు 10 యూనిట్లకు ఉచితంగా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేయడం జరిగిందని మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాపురావు తెలిపారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎక్సైజ్ పోలీసులు 3 కిలోల 200 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఫిష్ మార్కెట్లో గంజాయి తాగుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు వెళ్లి 2 వ్యక్తులను వద్ద ఉన్న గంజాయి పట్టుకున్నారు. వీరిద్దరూ ఇచ్చిన సమాచారంతో మరో 2 మెదక్ జిల్లా మారెడ్ గ్రామానికి చెందిన వ్యక్తి, పిట్లంకు చెందిన మరో వ్యక్తి పేర్లు చెప్పగా దాడులు నిర్వహించి 2 అదుపులోకి తీసుకుని గంజాయి పట్టుకున్నట్లు ఎక్సైజ్ అధికారి యాదగిరి రెడ్డి తెలిపారు. 3 కిలోల 200 గ్రాములు స్వాధీనం చేసుకుని రాజు, వెంకటేష్, బాలప్ప, ఇబ్రహీం 4గురిని రిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం ధర 59,220 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బంగారం ధర 54,840 రూపాయలు పలికింది. ఇప్పుడు ఒక ఆయుర్వేద చిట్కా. నులి పురుగుల నివారణకు 8 భాగాలు తులసి పత్రాలు, 1 భాగం వాయు విడంగంతో నూరి ఉదయం, సాయంత్రం స్వచ్ఛమైన నీటితో కలిపి తాగితే నులి పురుగులు నివారింపబడతాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లాలో 13 నామినేషన్లు దాఖలు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం బాల్కొండ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి. రైతులకు 24 గంటల విద్యుత్. బాల్కొండ నియోజకవర్గంలో 25 సబ్ స్టేషన్ల ఏర్పాటు. వేల్పూర్ మండలంలోని కుకునూర్, కోమన్పల్లి, భీమ్గల్ మండలంలోని బాబానగర్ ఎన్నికల ప్రచారం చేసిన మంత్రి వేముల. మంత్రి సమక్షంలో పలువురు బీఆర్ఎస్లో చేరిక. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు రేవంత్, ఈటల 2 చోట్ల పోటీ చేస్తున్నారు. బోధన్లో షకీల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘాల గర్జనలో ఎమ్మెల్సీ కవిత.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ కు మద్దతుల వెల్లువ. ఎమ్మెల్యే భాజిరెడ్డి నివాసంలో కాంగ్రెస్ బీజేపీలతో పాటు పలు కుల సంఘాల వారు 622 మంది ఎమ్మెల్యే భాజిరెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిక. ఎమ్మెల్సీ కవిత వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు. సహకరించిన కవితకు ధన్యవాదాలు తెలిపిన పోలీసులు. ఆర్మూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మద్దతుల వెల్లువ. ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్న కుల సంఘాలు. బీఆర్ఎస్ లో నయా జోష్. బోధన్ మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గడప గడపకు కాంగ్రెస్ ప్రచారం. పలు చోట్ల సుదర్శన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ బీజేపీ 4వ లిస్టు విడుదల చేసిన అధిష్టానం. ఎల్లారెడ్డి బీజేపీ అభ్యర్థిగా సుభాష్ రెడ్డి ఖరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.